ఏపీకి ప్రత్యేక హోదా అమలుపై ప్రధాని మోదీ స్పందించకుండా మోసం చేశారని రెండు రాష్ట్రాల కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ఎన్నికల సభలో తిరుపతి వెంకన్న సాక్షిగా రాష్ట్రానికి 10 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామన్న ప్రధాని మోదీ అమరావతి శంకుస్థాపన సభలో దుర్గమ్మ సాక్షిగా మాట తప్పారని ఏపీసీసీ చీఫ్ రఘువీర విమర్శించారు. ప్రత్యేక హోదా అనేది అప్పటి ప్రధాని పార్లమెంట్కి ఇచ్చిన హామీ అని దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రానిదేని అన్నారు. ఓటుకు నోటు కేసుకు భయపడే చంద్రబాబు ప్రత్యేక హోదాను అడగకుండా ప్రజలకు ద్రోహం చేశారని ఆరోపించారు. మోడీ గారు ఏదైతే ఈ రాష్ట్రానికి నోట్లో మట్టి కొట్టి హామీల మీద నీళ్లు చల్లి ద్రోహం చేసినారు. 400 కోట్లు ఖర్చు పెట్టి ఉస్సూరు అనిపించినారు. వీటన్నిటికి కూడా రాష్ట్రానికి జరిగినటువంటి ద్రోహానికి నిరసనగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రమంతా నల్ల జెండాల ప్రదర్శన. ఈ ముగ్గురు ద్రోహులు A1, A2, A3 PM, CM అండ్ కేంద్ర మంత్రి వీళ్ళ ముగ్గురి దిష్టి బొమ్మలు దగ్ధం చేసే కార్యక్రమం చేస్తూ ఉంటే పోలీసులను ఉపయోగించి అందరినీ అరెస్టులు చేస్తూ ఉన్నారు. నరేంద్ర మోదీ గారు ఒక్క వర్డ్ కూడా ఆంధ్రప్రదేశ్కు స్పెషల్ స్టేటస్ విషయంలో కానీ లేకుంటే తెలంగాణకు 4000 మెగావాట్ పవర్ లేకుంటే ప్రణయిత చేవళ్ళ స్పెషల్ నేషనల్ ప్రాజెక్ట్ కానీ ఏం చెప్పకుండా నేను మైనే ఢిల్లీ సే మిట్టీ లాయా హై యమునా కా పానీ లాయా ఖతం అన్నాడు. చంద్రబాబు నాయుడు కనీసం ఆ మీటింగ్లో డిమాండ్ చేయలేదయా. దెన్ మై స్పెషల్ స్టేటస్ ప్రధానమంత్రి ప్రకటించిపోతారని నేను ఆశిస్తున్నా అని కూడా వాడు చెప్పలేదు. ఆయన ఒక చీటింగ్ చేసినాడు. తెలుగు ఇది ఎక్కడండి మట్టి తీసుకొచ్చారు పార్లమెంట్ నుంచి, యమునా నీళ్ళు తెచ్చారు, అక్కడ చెవులో పువ్వు పెట్టారు ఆంధ్ర ప్రజలకి ప్రత్యేక హోదా అని. అంటే ఒక ప్రధానమంత్రి రాజ్యసభ రికార్డు చెప్తే అది డెసిషన్ కాదా? ప్లానింగ్ కమిషన్ పంపిస్తే డెసిషన్ కాదా? మీరు ఇంప్లిమెంట్ చేయరా? అంటే మీరు చెప్పే మాటలన్నీ గాలి మాటలా? ఇప్పుడే